Hello everyone, this is Ram Babu. Welcome to Success Journey TV channel. చూడండి 10th క్లాస్ లో మనకి గతంలో మనం ఎక్స్క్రెషన్ విసర్జిక వ్యవస్థ గురించి నేర్చుకున్నామండి. నెక్స్ట్ చాప్టర్ కోఆర్డినేషన్ నియంత్రణ కోఆర్డినేషన్ లేదా నియంత్రణ అనేటటువంటి చాప్టర్ గురించి నేర్చుకున్నాం. మరి ఈ చాప్టర్ కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇది ఎక్కువగా దీని మీద కూడా ఎక్కువ బిట్లు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఎస్జిటికి కూడా ఇది 100% ఉపయోగపడుతుంది. తెలంగాణలోను తర్వాత ఏపీలోను ఎస్జిటి ఆస్పిరెంట్స్ బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకు కూడా ఇది 100% యూజ్ అయ్యేటటువంటి టాపిక్. కాబట్టి మనం ఈ రోజు ఈ సెషన్ లో మనం ఈ నాడీ వ్యవస్థ గురించి నేర్చుకున్నాం. అంటే కోఆర్డినేషన్ అనేటటువంటి టాపిక్ గురించి నేర్చుకున్న తర్వాత మనకి దీనికి రిలేటెడ్ గా ఉన్నటువంటి లింక్డ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ టాపిక్స్ మనం ఇంటర్మీడియట్ స్టాండర్డ్ లో ఉన్నటువంటి వాటి గురించి కూడా నేర్చుకున్నామండి. సో కాబట్టి మనం లేట్ లేకుండా ఈ రోజు టాపిక్ ని స్టార్ట్ చేద్దాం. ఆల్రెడీ ఒక 1 అవర్ లేట్ అయింది ఈ రోజు సెషన్. సో కాబట్టి ముందుగా మనం స్టార్ట్ చేద్దామండి. ఈ రోజు టాపిక్ నియంత్రణ. యానిమల్స్ జంతువుల్లో మనకి కోఆర్డినేషన్ లేదా నియంత్రణ అనేది జనరల్ గా 2 టైప్స్ గా ఉంటుంది. అంటే 2 రకాలైనటువంటి సిస్టమ్స్ ద్వారా అది మన బాడీలో ఉన్నటువంటి ఆ కోఆర్డినేషన్ అనేది జరుగుతుంటుంది యానిమల్స్ లో. సో అది ఒకటి నాడీ వ్యవస్థ, నర్వస్ సిస్టమ్, రెండవది అంతఃస్రావక వ్యవస్థ, ఎండోక్రైన్ సిస్టమ్. సో కాబట్టి ఈ విధంగా జంతువుల్లో నియంత్రణ అనేటటువంటిది, ఆర్గాన్స్ మధ్య ఉన్నటువంటి కోఆర్డినేషన్ అనేటటువంటిది మనకి 2 రకాలైనటువంటి సిస్టమ్స్ ద్వారా అది కోఆర్డినేషన్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో మనకి ఫస్ట్ ది నాడీ వ్యవస్థ, నర్వస్ సిస్టమ్, నాడీ వ్యవస్థ. రెండవది ఎండోక్రైన్ సిస్టమ్, అంతఃస్రావక వ్యవస్థ. రెండవది అంతఃస్రావక వ్యవస్థ. సో కాబట్టి ఇప్పుడు మనకి ఈ రోజు సెషన్ లో మనం ఈ నాడీ వ్యవస్థ, నర్వస్ సిస్టమ్ గురించి నేర్చుకున్నాం. అయితే ఈ నాడీ వ్యవస్థ తీసుకున్నట్లయితే మొత్తం కంప్లీట్ గా ఈ నాడీ వ్యవస్థని మనం 3 పార్ట్స్ గా డివైడ్ చేస్తామండి. అవి కేంద్ర నాడీ వ్యవస్థ, సెంట్రల్ నర్వస్ సిస్టమ్, పరదీయ నాడీ వ్యవస్థ, చూడండి పరదీయ నాడీ వ్యవస్థ, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్, తర్వాత మూడవది స్వయం చోదిత నాడీ వ్యవస్థ, ఎటానమస్ నర్వస్ సిస్టమ్. సో ఈ విధంగా మనకి నాడీ వ్యవస్థని కేంద్ర నాడీ వ్యవస్థ, పరదీయ నాడీ వ్యవస్థ, తర్వాత స్వయం చోదిత నాడీ వ్యవస్థ, ఇట్లా 3 టైప్ ఆఫ్ నర్వస్ సిస్టమ్స్ గా మనం వీటిని డివైడ్ చేయడం జరుగుతుంది. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కేంద్ర నాడీ వ్యవస్థ, పరదీయ నాడీ వ్యవస్థ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్, తర్వాత మూడవది ఎటానమస్ నర్వస్ సిస్టమ్. దీన్ని స్వయం చోదిత నాడీ వ్యవస్థ అని చెప్పడం జరుగుతుంది. సో కాబట్టి మనం ఇప్పుడు దీని గురించి ఒక్కొక్క దాని గురించి డీటెయిల్ గా నేర్చుకుందాం. చూడండి, ముందుగా కేంద్ర నాడీ వ్యవస్థ. కేంద్ర నాడీ వ్యవస్థలో మనకి మెదడు, వెన్నుపాము ఈ 2 భాగాలు అనేవి ఉంటాయండి. కేంద్ర నాడీ వ్యవస్థలో ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి భాగాలు బ్రెయిన్, స్పైనల్ కార్డ్. మెదడు, వెన్నుపాము, స్పైనల్ కార్డ్, ఇవి కేంద్ర నాడీ వ్యవస్థలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి భాగాలు. కేంద్ర నాడీ వ్యవస్థలో ఉండే ముఖ్యమైనటువంటి భాగాలు మెదడు, వెన్నుపాము, బ్రెయిన్, స్పైనల్ కార్డ్. ఇవి 2 కూడా మనకి కేంద్ర నాడీ వ్యవస్థలో ఉంటాయి. నెక్స్ట్ పరదీయ నాడీ వ్యవస్థ, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ తీసుకున్నట్లయితే మీరు ఈ పరదీయ నాడీ వ్యవస్థలో మనకి 2 రకాలైనటువంటి దీంట్లో నాడులు ఉంటాయండి. పరదీయ నాడీ వ్యవస్థలో ఉండేటటువంటి భాగాలు ముఖ్యమైనటువంటి ఏంటంటే దీంట్లో నాడులు, నెర్వ్స్ అనేవి ఉంటాయి. సో ఈ నాడులు ఏంటి అంటే చూడండి, ఇక్కడ మన కేంద్ర నాడీ వ్యవస్థలో మెదడు ఉంటుందని చెప్పాము, వెన్నుపాము ఉంటుందని చెప్పాము. కాబట్టి ఇక్కడ ఈ పరదీయ నాడీ వ్యవస్థలో పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ లో కేంద్ర నాడీ వ్యవస్థ నుంచి వచ్చేటటువంటి నెర్వ్స్ అనేవి ఉంటాయి. అంటే బ్రెయిన్ నుంచి వచ్చేటటువంటి నెర్వ్స్ ఉంటాయి, స్పైనల్ కార్డ్ నుంచి వచ్చే నెర్వ్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇది బ్రెయిన్ అని చెప్పాము, ఇది స్పైనల్ కార్డ్. కేంద్ర నాడీ వ్యవస్థలో మెదడు ఉంది, వెన్నుపాము ఉంది. మరి ఈ పరదీయ నాడీ వ్యవస్థలో ఏంటి అంటే కేవలం నాడులు మాత్రమే ఉంటాయి. అంటే కేంద్ర నాడీ వ్యవస్థ, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ లో బ్రెయిన్, స్పైనల్ కార్డ్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ప్రొడ్యూస్ అయ్యేటటువంటి నెర్వ్స్ అనేవి మనకి ఈ పరదీయ నాడీ వ్యవస్థలో ఉంటాయి. మరి పరదీయ నాడీ వ్యవస్థలో ఉన్నటువంటి నాడుల్ని మనం మెదడు నుంచి వచ్చేటటువంటి నాడుల్ని ఏమంటారంటే కపాల నాడులు అంటారు. మెదడు నుంచి వచ్చే నాడుల్ని కపాల నాడులు అని చెప్తారు. వెన్నుపాము నుంచి వచ్చేటటువంటి నాడుల్ని వెన్ను నాడులు లేదా స్పైనల్ నెర్వ్స్ అంటారు. మెదడు నుంచి వచ్చేటటువంటి నాడుల్ని కపాల నాడులు అంటారు, క్రేనియల్ నెర్వ్స్ అంటారు. తర్వాత వెన్నుపాము నుంచి వచ్చేటటువంటి నాడుల్ని
వెన్ను నాడులు లేదా స్పైనల్ నెర్వ్స్ అని చెప్తారు. ఇక చూడండి, ఇది మెదడు. మెదడు నుంచి వచ్చేటటువంటి నాడుల్ని కపాల నాడులు అంటారు. మరి కపాల నాడులు ఎన్ని ఉంటాయి అంటే 12 పెయిర్స్ ఉంటాయి. 12 జతల కపాల నాడులు ఉంటాయి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. వీటిని కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. కేంద్ర నాడీ వ్యవస్థలో మెదడు నుంచి వచ్చేటటువంటి నాడులు ఎన్ని అంటే 12 జతలు. ఓకే, 12 జతలని చెప్పాలి, లేకపోతే 24. 12 జతలు. తర్వాత వెన్నుపాము నుంచి వచ్చేటటువంటి నాడులు ఎన్ని? స్పైనల్ కార్డ్ నుంచి వచ్చేటటువంటి నెర్వ్స్ 31 పెయిర్స్ ఉంటాయి. ఇది స్పైనల్ కార్డ్, ఇది బ్రెయిన్. బ్రెయిన్ నుంచి వచ్చేటటువంటి నెర్వ్స్ ని క్రేనియల్ నెర్వ్స్ అంటారు, కపాల నాడులు అంటారు. వెన్నుపాము నుంచి వచ్చేటటువంటి నాడుల్ని వెన్ను నాడులు అంటారు, వీటిని స్పైనల్ నెర్వ్స్ అంటారు. మరి స్పైనల్ నెర్వ్స్ అనేవి ఎన్ని ఉంటాయంటే 31 జతలు ఉంటాయి. చూడండి, ఇవి కశేరు నాడులు అంటారు. వెన్నుపాము నుంచి వచ్చేటటువంటి నాడుల్ని వెన్ను నాడులు లేదా కశేరు నాడులు అంటారు. ఇవి ఎన్ని జతలు ఉంటాయంటే 31 జతలు ఉంటాయి, 31 పెయిర్స్ ఉంటాయి. సో కాబట్టి మనకి టోటల్ గా పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ లో ఉండేటటువంటి మొత్తం జతల నాడులు ఎన్ని అంటే 43 pairs ఆఫ్ నెర్వ్స్ ప్రెసెంట్ ఇన్ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ లో మనకి మొత్తం ఉండేటటువంటి నెర్వ్స్ అన్ని ఎన్ని అంటే 43 pairs ఉంటాయి. 43 జతలు ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి. మెదడు నుంచి వచ్చేటటువంటి నాడుల్ని కపాల నాడులు అంటారు, క్రేనియల్ నెర్వ్స్ అంటారు. ఇవి 12 pairs ఉంటాయి. తర్వాత వెన్నుపాము నుంచి వచ్చేటటువంటి నాడుల్ని వెన్ను నాడులు లేదా స్పైనల్ నెర్వ్స్ అంటారు. ఇవి 31 pairs ఉంటాయి. సో కాబట్టి మొత్తం టోటల్ గా 43 pairs అనేవి మనకి పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ లో ఉంటాయి నెర్వ్స్. సో ఇది కేంద్ర నాడీ వ్యవస్థలో మనకి మెదడు, వెన్నుపాము. తర్వాత పరదీయ నాడీ వ్యవస్థలో కపాల నాడులు అని చెప్పాము, మెదడు నుంచి వచ్చేటటువంటివి. తర్వాత కశేరు నాడులు వెన్నుపాము నుంచి వచ్చేవి అని చెప్పాము. నెక్స్ట్ దీని తర్వాత స్వయం శోధిత నాడీ వ్యవస్థ, ఎటానమస్ నర్వస్ సిస్టమ్ అంటారు. మరి ఈ ఎటానమస్ నర్వస్ సిస్టమ్ లో మళ్ళీ మనకి 2 రకాలు ఉంటాయి. సింపాథెటిక్, పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ అనేటటువంటి 2 భాగాలు అనేవి ఉంటాయండి. సహానుభూత నాడీ వ్యవస్థ, సహానుభూత పరనాడీ వ్యవస్థ అని 2 రకాలైనటువంటి నాడీ వ్యవస్థలు ఉంటాయి. మరి ఇవి 2 రకాలైనటువంటి నాడీ వ్యవస్థలు ఏం చేస్తాయి ఏంటి అనేది మనం ఒకసారి బ్రీఫ్ గా చూద్దాం. స్వయం శోధిత నాడీ వ్యవస్థ ఏం చేసిద్ది అంటే మన ఇంటర్నల్ గా ఉన్నటువంటి ఆర్గాన్స్ యొక్క మూవ్మెంట్ మొత్తాన్ని కూడా కోఆర్డినేషన్ చేస్తూ ఉంటుంది. అంటే ఇన్వాలంటరీ మూవ్మెంట్స్ ఎక్కువగా కోఆర్డినేషన్ చేస్తుంది. మన ఇంటర్నల్ గా ఉన్నటువంటి మన ఆర్గాన్స్, బాడీలో ఉన్నటువంటి కిడ్నీస్ కానివ్వండి, లంగ్స్ కానివ్వండి, హార్ట్ కానివ్వండి, సో ఇట్లా ఇంటర్నల్ గా ఉన్నటువంటి డైజెస్టివ్ ట్రాక్స్ కానివ్వండి, ఎక్స్క్రిటరీ ట్రాక్ కానీ, సో వీటి యొక్క ఇన్వాలంటరీ మూవ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, అనియంత్రిత చర్యలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా కంట్రోల్ చేస్తూ ఉంటుంది. మరి మన శరీరం అంతర్గతంగా ఉన్నటువంటి ఈ అవయవాల యొక్క పనితీరును నియంత్రించేటటువంటి ఈ వ్యవస్థే స్వయం శోధిత నాడీ వ్యవస్థ. దీంట్లో సహానుభూత నాడీ వ్యవస్థ, సహానుభూత పరనాడీ వ్యవస్థలు వాటి యొక్క ఫంక్షనింగ్ అనేది ఆపోజిట్ గా ఉంటుందండి. అంటే సహానుభూత నాడీ వ్యవస్థ మన ఇంటర్నల్ గా ఉన్నటువంటి ఆర్గాన్స్ యొక్క యాక్టివిటీని ఒకటి ఇంక్రీజ్ చేస్తే ఇంకొకటి డిక్రీజ్ చేస్తుంది. అంటే సహానుభూత నాడీ వ్యవస్థ చేసేటటువంటి పనికి ఆపోజిట్ గా మనకి సహానుభూత పరనాడీ వ్యవస్థ ఉంటుంది. ఇవి 2 కూడా పరస్పర వ్యతిరేకంగా ఉంటాయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సహానుభూత నాడీ వ్యవస్థ గుండె వేగాన్ని ఎక్కువగా కొట్టుకునేటట్లు చేసినట్లయితే సహానుభూత పరనాడీ వ్యవస్థ ఆ గుండె వేగాన్ని తగ్గిస్తుంది. తర్వాత సహానుభూత నాడీ వ్యవస్థ లాలాజలాన్ని ఎక్కువగా ప్రొడ్యూస్ అయ్యేటట్లు చేస్తే సహానుభూత పరనాడీ వ్యవస్థ పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ ఏం చేస్తుందంటే ఎక్కువగా సీక్రెట్ అయ్యేటటువంటి సలైవాని డిక్రీజ్ చేస్తుంది. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, స్వయం శోధిత నాడీ వ్యవస్థ అనేది మన ఇంటర్నల్ గా ఉన్నటువంటి ఆర్గాన్స్ యొక్క మూవ్మెంట్ ఏదైతే ఉందో ఇన్వాలంటరీ యాక్షన్స్ అంటారు. అంటే అనియంత్రితంగా ఉంటాయి. అంటే మన కంట్రోల్లో లేకుండా ఉండేటటువంటి ఇన్వాలంటరీ యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా కంట్రోల్ చేసేటటువంటి సిస్టమే స్వయం శోధిత నాడీ వ్యవస్థ, ఎటానమస్ నర్వస్ సిస్టమ్. దీంట్లో సింపాథెటిక్, పారాసింపాథెటిక్ ఉంటాయి. సహానుభూత పరనాడీ వ్యవస్థలు ఉంటాయి. వీటి యొక్క ఫంక్షనింగ్ అనేది ఎట్లా ఉంటుంది అంటే పరస్పరం వ్యతిరేకంగా ఉంటుంది, ఆపోజిట్ గా ఉంటుంది. ఒకటి యాక్టివిటీ ఇంక్రీజ్ చేస్తే ఇంకోటి డిక్రీజ్ చేస్తుంది. సో కాబట్టి ఇట్లా మనకి ఆ రెండింటి యొక్క బ్యాలెన్సింగ్ అనేది మనకి సమానంగా ఉంటుంది. ఇంటర్నల్ ఆర్గాన్స్ యొక్క మూవ్మెంట్ అనేది ఇప్పుడు కూడా కోఆర్డినేషన్ తోటి ఉండి సమానంగా ఉంటుంది. అయితే చూడండి, మనకి ఇక్కడ సహానుభూత నాడీ వ్యవస్థ అనేది ఒక బైక్ యాక్సిలేటర్ లాగా పనిచేస్తే సహానుభూత పరనాడీ వ్యవస్థ అనేది అది బ్రేక్ లాగా పనిచేస్తుంది. చూడండి, జనరల్ గా మనకి ఒక బండికి యాక్సిలరేటర్ ఎంత అయితే ముఖ్యమో అదే విధంగా బ్రేక్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. 2 కూడా చాలా చాలా ఇంపార్టెంట్.
మనం డ్రైవింగ్ చేసేటప్పుడు యాక్సిలరేటర్ ని తర్వాత బ్రేక్ ని రెండింటిని కూడా కోఆర్డినేషన్ చేసి మనం బండిని రన్ చేస్తూ ఉంటాం. మనం బండి స్పీడ్ గా వెళ్ళాలి అంటే యాక్సిలరేటర్ కావాలి, మరి ఆ స్పీడ్ ని తగ్గించాలి అంటే బ్రేక్ కావాలి. సో కాబట్టి మనకి ఒక బండికి యాక్సిలరేటర్ బ్రేక్ ఎంత ముఖ్యమో అదే విధంగా మన బాడీలో సింపాథెటిక్ పారాసింపాథెటిక్ నర్వ్ సిస్టమ్స్ రెండు కూడా వాటి యొక్క ఫంక్షనింగ్ అనేది ఎట్లా ఉంటుందంటే ఒకటి యాక్సిలరేటర్ లాగా పనిచేస్తే రెండోది బ్రేక్ లాగా పనిచేస్తుంది. సో కాబట్టి ఈ విధంగా ఇవి రెండు కూడా ఒకదానికొకటి కోఆర్డినేషన్ చేసుకోవడం వల్ల ఇంటర్నల్ గా ఉన్నటువంటి ఆర్గాన్స్ యొక్క మూవ్మెంట్ అనేది ఎప్పుడు కూడా నార్మల్ గా ఉండటం జరుగుతుంది. సో కాబట్టి వీటన్నిటి గురించి మనం తర్వాత డీటెయిల్ గా నేర్చుకున్నాం. సో ఇప్పుడు మనకి ఇది దీనికి సంబంధించినటువంటి అవుట్ లైన్ స్ట్రక్చర్ అండి. నాడీ వ్యవస్థలో మనకి కేంద్ర నాడీ వ్యవస్థ ఉంటుందని చెప్పాము, సెంట్రల్ నర్వస్ సిస్టమ్, తర్వాత పరదీయ నాడీ వ్యవస్థ అని చెప్పాము, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్, తర్వాత అటానమస్ నర్వస్ సిస్టమ్, స్వయం శోధిత నాడీ వ్యవస్థ అని చెప్పాము. తర్వాత కేంద్ర నాడీ వ్యవస్థలో మెదడు వెన్నుపాము ఉంటాయని చెప్పాము. కేంద్ర నాడీ వ్యవస్థ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ లో బ్రెయిన్, స్పైనల్ కార్డ్ అనే రెండు ముఖ్యమైనటువంటి భాగాలు ఉంటాయి. నెక్స్ట్ పరదీయ నాడీ వ్యవస్థ. పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ తీసుకుంటే పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ లో మనకి ఆ బ్రెయిన్ నుంచి వచ్చేటటువంటి క్రేనియల్ నెర్వ్స్ ఉంటాయి, తర్వాత స్పైనల్ కార్డ్ నుంచి వచ్చేటటువంటి స్పైనల్ నెర్వ్స్ కూడా ఉంటాయి. కాబట్టి మొత్తం కూడా 43 పేర్స్ ఉంటాయి. 43 పేర్స్ లో మనకి 12 పేర్స్ బ్రెయిన్ నుంచి వచ్చేటటువంటి క్రేనియల్ నెర్వ్స్, తర్వాత రిమైనింగ్ 31 పేర్స్ స్పైనల్ కార్డ్ నుంచి వచ్చేటటువంటి స్పైనల్ నెర్వ్స్ లేదా వెన్ను నాడులు, కశేరు నాడులు అంటారు. తర్వాత స్వయం శోధిత నాడీ వ్యవస్థలో మనకి అటానమస్ నర్వస్ సిస్టమ్ అంటారు. దీంట్లో మనకి రెండు భాగాలు ఉంటాయని చెప్పాము, సింపాథెటిక్, పారాసింపాథెటిక్. ఇవి రెండు కూడా వాటి యొక్క యాక్షన్ అనేది ఎట్లా ఉంటుందంటే ఒకదానికోటి ఆపోజిట్ గా ఉండటం వల్ల ఇంటర్నల్ ఆర్గాన్స్ యొక్క ఫంక్షనింగ్ అనేది బ్యాలెన్సింగ్ గా కోఆర్డినేషన్ చేయబడుతుంది. నెక్స్ట్ ఈ చాప్టర్ లో మనకి ఫస్ట్ మనకి ఆ టాపిక్ లోనే ఫస్ట్ ఉంటుంది ఒక స్టిమ్యులస్ కి రెస్పాన్స్ అనేది ఎట్లా ఉంటుంది అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే ఈ నాడీ వ్యవస్థ అనేది ఏం చేస్తుందంటే ఒక స్టిమ్యులస్ కి ఎక్స్టర్నల్ గా కానీ ఇంటర్నల్ గా ఉన్నట్టుగా ఒక స్టిమ్యులస్ కి రెస్పాన్స్ ని ఇవ్వడానికి ఉపయోగపడేటటువంటిది ఈ నాడీ వ్యవస్థ. మనకి శరీరానికి బయట కానీ అంతర్గతంగా కానీ ఏదైనా ఒక స్టిమ్యులస్ ఒక ప్రేరణ వచ్చినప్పుడు ఆ ప్రేరణను గ్రహించి ప్రేరణకు సరైనటువంటి ప్రతిస్పందన ఇవ్వగలగటం అనేటటువంటిది మొత్తం కూడా దేని కంట్రోల్లో ఉంటుందంటే ఈ నర్వస్ సిస్టమ్ లేదా నాడీ వ్యవస్థ యొక్క కంట్రోల్లో ఉంటుంది. ఇక చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఉద్దీపన ప్రతిస్పందన అంటే స్టిమ్యులస్ రెస్పాన్స్ గురించి కొన్ని మనకి అక్కడ ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎలుక ఉందనుకోండి, ఎలుకను చూసినటువంటి పిల్లి ఏం చేసిద్ది, ఆ పిల్లి ఎలుక వైపు పరిగెత్తిద్ది. అంటే ఇక్కడ ఎలుక అనేది ఒక స్టిమ్యులస్, ఉద్దీపన. దానిని చూసి ఆ పిల్లి దాని వెంట పరిగెత్తడం అనేది ప్రతిస్పందన. సో కాబట్టి ఒక స్టిమ్యులస్ కి రెస్పాన్స్ అనేది మనకి ఇక్కడ చూస్తున్నాం. తర్వాత వచ్చేసి కాంతి. చూడండి, కాంతి అనేది మొక్కల మీద పడినప్పుడు మొక్కలు కాంతి దిశలో పెరుగుతూ ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ మనకి కాంతి అనేటటువంటిది లైట్ అనేది ఒక స్టిమ్యులస్ అయితే ఆ స్టిమ్యులస్ కి రెస్పాన్స్ అనేది ప్లాంట్స్ గ్రోత్ టువర్డ్స్ ద సన్ లైట్ డైరెక్షన్, లైట్ డైరెక్షన్ లో పెరగటం అనేది రెస్పాన్స్ అంటే ప్రతిస్పందన లేదా ప్రతిస్పందన అని చెప్తారు. అంటే ఉద్దీపనకి ప్రతిస్పందన అనేది మనకి ఇట్లా కనిపిస్తూ ఉంటుంది. సన్లైట్ అనేది ఒక స్టిమ్యులస్ ఉద్దీపన అయితే ఆ ఉద్దీపనకి ప్రతిస్పందన అనేటటువంటిది మనకి చూస్తూ ఉంటాం. ఉద్దీపనకి ప్రతిస్పందనం అనేది మనం చూస్తూ ఉంటున్నాం. అంటే ఆ మొక్క ఆ కాంతి దిశకు అనుకూలంగా పెరుగుతూ ఉంటుంది. అంటే సన్లైట్ డైరెక్షన్ లో ప్లాంట్ అనేది పెరుగుతుంది. సో ఆ విధంగా పెరగటం అనేది రెస్పాన్స్ గా చెప్పొచ్చు. తర్వాత మనకి టెంపరేచర్ ఉంది. ఆ సన్లైట్ వేసవిలో మనకి ఎక్కువగా టెంపరేచర్ ఎక్కువగా ఉండటం వల్ల ఏమవుతుందంటే మనకి స్వెట్టింగ్ వస్తుంది. సో కాబట్టి మరి ఆ చెమట రావటం అనేది ప్రతిస్పందన. అంటే ఏంటి, వేడి, టెంపరేచర్ వేడి కానివ్వండి లేకపోతే ఇంకా హ్యూమిడిటీ కానివ్వండి, ఇవి రెండు కూడా స్టిమ్యులస్. ఉష్ణము లేదా వేడి అనేది స్టిమ్యులస్ అయితే ఆ స్టిమ్యులస్ కి రెస్పాన్స్ ఏంటి అంటే స్వెట్టింగ్, చెమట రావటం అనేది ప్రతిస్పందన. తర్వాత వచ్చి ఇంకా మనకి ఇప్పుడు చూడండి, ఒక స్టిమ్యులస్ కి రెస్పాన్స్ అనేది మనకి చాలా రకాలుగా కనిపిస్తూ ఉంటుంది. ఒక స్టిమ్యులస్ కి రెస్పాన్స్ మనం చాలా రకాలైనటువంటి స్టిమ్యులస్ తీసుకోవచ్చు. ఈ స్టిమ్యులస్ అన్ని కూడా మనకి సెన్సరీ ఆర్గాన్స్ ద్వారా మనం రిసీవ్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి వివిధ రకాలుగా స్టిమ్యులస్ ఎట్లా ఉంటాయో చూద్దాం. ముందు లైటింగ్ చూద్దాం, కళ్ళు చూద్దాం. అంటే ఈ ప్రేరణకు ప్రతిస్పందన రావడానికి బాహ్యంగా వచ్చేటటువంటి ప్రేరణలు మొత్తం కూడా మనం దేని ద్వారా రిసీవ్ చేసుకుంటాం అంటే సెన్సరీ ఆర్గాన్స్ ద్వారా రిసీవ్ చేసుకుంటాం. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కన్ను ఉంది. ఇప్పుడు ఒక టార్చ్ లైట్ ని కంట్లో వేసామనుకోండి, వెంటనే ఏం చేస్తాం, మనం కన్ను మూస్తాం. అంటే ఏంటి, అక్కడ లైటింగ్ అనేది ఒక స్టిమ్యులస్, కాంతి అనేది ఒక ఉద్దీపన. ఆ ఉద్దీపనకి ప్రతిస్పందించి
కన్ను మూయటం అనేటటువంటిది ప్రతిస్పందన. సో కాబట్టి ఉద్దీపనకి ప్రతిస్పందన అనేది ఉంటుంది. అంటే ఒక స్టిమ్యులస్ కి రెస్పాన్స్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. తర్వాత వాసన. ఒక మంచి బిర్యానీ వాసన చూసాం. మరి ఆ బిర్యానీ వాసనకి నోట్లో సెలైవా ప్రిపేర్ అవుతుంది. అంటే లాలాజలం తయారవుతుంది. మరి ఇక్కడ బిర్యానీ వాసన అనేది ఏంటి అంటే ఒక స్టిమ్యులస్, ఉద్దీపన. ఆ ఉద్దీపనకి ప్రతిస్పందనగా మనకి లాలాజలం సెలైవా అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో కాబట్టి ఒక స్టిమ్యులస్ కి రెస్పాన్స్ అనేది ఉంది ఇక్కడ. నెక్స్ట్ ఒక పెద్ద శబ్దం వినిపించింది. ఆ పెద్ద శబ్దం వినిపించగానే మనం ఏం చేస్తున్నాం అంటే చెవులు మూసుకుంటాం. అంటే శబ్దం, సౌండ్ అనేది ఒక స్టిమ్యులస్ అయితే ఆ స్టిమ్యులస్ కి రెస్పాన్స్ మనం ఏం చూపిస్తున్నాం అంటే చెవులు మూసుకుంటూ ఉన్నాం. సో కాబట్టి సౌండ్ అనేది ఒక స్టిమ్యులస్ అయితే చెవులు మూసుకోవటం అనేది రెస్పాన్స్. నెక్స్ట్ ఒక షార్ప్ గా ఉన్నటువంటి ఒక ఆబ్జెక్ట్ మీద మనం కాలు పెట్టినప్పుడు వెంటనే మనం లెగ్ ని విత్డ్రా చేసుకుంటూ ఉంటాం, కాలుని బయటికి లాగుతాం. సో కాబట్టి ఇక్కడ మనకి కాలుకి గుచ్చుకోవటం అనేటటువంటిది ఒక స్టిమ్యులస్ అయితే దానికి రెస్పాన్స్ ఏంటి అంటే ఆ లెగ్ ని మనం విత్డ్రా చేసుకోవటం అనేది రెస్పాన్స్. కాబట్టి ఈ విధంగా మనకి చాలా రకాలైనటువంటి స్టిమ్యులస్ కి రెస్పాన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. అంటే ప్లాంట్స్ లోను, యానిమల్స్ లోను ఒక స్టిమ్యులస్ కి రెస్పాన్స్ అనేది మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. మరి ఆ స్టిమ్యులస్ కి రెస్పాన్స్ అనేది ఎక్కువగా ఎట్లా ఉంటుందంటే దేని ఆధారంగా, నాడీ వ్యవస్థ ఆధారంగా పనిచేస్తూ ఉంటుంది. కానీ మొక్కల్లో ఈ స్టిమ్యులస్ కి రెస్పాన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ప్లాంట్స్ లో మరి నర్వస్ సిస్టమ్ అనేది లేదు కాబట్టి మొక్కలు ఒక స్టిమ్యులస్ కి రెస్పాన్స్ చూపించేటటువంటి స్పీడ్ అనేది యానిమల్ తో కంపేర్ చేసినప్పుడు చాలా తక్కువగా ఉంటుంది. సో ఇవి దీనికి సంబంధించినవి. నెక్స్ట్ నాడీ వ్యవస్థ తీసుకున్నట్లయితే నాడీ వ్యవస్థకి చాలా ముఖ్యమైనటువంటి పార్ట్ ఏది అంటే నాడీ కణం, నెర్వ్ సెల్. నెర్వ్ సెల్ ఇస్ ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ నర్వస్ సిస్టమ్. నాడీ వ్యవస్థ యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం ఏది అంటే నాడీ కణం. నాడీ కణము లేదా నెర్వ్ సెల్ అనేది నాడీ వ్యవస్థ యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం. ఓకే, చూడండి, మనం ఇంతకు ముందు గతంలో నేర్చుకున్నాం. అంటే విసర్జక వ్యవస్థ లేదా మూత్రపిండం యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం అని చెప్పాం. వాట్ ఈస్ ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ కిడ్నీ అని చెప్పాం. అంటే మరి కిడ్నీకి స్ట్రక్చరల్ ఫంక్షనల్ యూనిట్ ఏంటి అంటే నెఫ్రాన్. నెక్స్ట్ వాట్ ఈస్ ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్, నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం అనేటటువంటిది ఊపిరితిత్తులకి ఏంటి? ఊపిరితిత్తులకి ఏంటి అంటే అది ఆల్వియోలస్. ఓకే, తర్వాత వాట్ ఈస్ ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ నర్వస్ సిస్టమ్ అని చెప్పాం. నర్వస్ సిస్టమ్ కి స్ట్రక్చరల్ ఫంక్షనల్ యూనిట్ ఏంటి అంటే నెర్వ్ సెల్ లేకపోతే న్యూరాన్ అని చెప్తారు. నెక్స్ట్ వాట్ ఈస్ ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లైఫ్, జీవనానికి నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం ఏది అంటే సెల్, కణము. సో కాబట్టి ఈ విధంగా మనం నాడీ కణం అనేది నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం చెబుతాం నాడీ వ్యవస్థకి. మరి నాడీ కణం అనేది లేకపోతే అసలు నాడీ వ్యవస్థ అనేది ఉండదు. సో మరి అలాంటి నాడీ కణం యొక్క నిర్మాణం గురించి చూద్దామంటే ఇక్కడ మనం నాడీ కణం తీసుకున్నట్లయితే నాడీ కణంలో రెండు ముఖ్యమైనటువంటి భాగాలు కనిపిస్తూ ఉంటాయి. అది ఒక నక్షత్రం ఆకారంలో ఉన్నటువంటి భాగం కనిపిస్తుంది, దాన్ని సెల్ బాడీ లేదా సైటాన్ అంటారు. అట్లా ఇక్కడ నాకు నక్షత్రం ఆకారంలో కనిపించేటటువంటి ఈ భాగాన్ని నాడీ కణ దేహము, సెల్ బాడీ అని చెప్తారు, లేకపోతే సైటాన్ అంటారు. తర్వాత సన్నగా పొడవుగా దారం లాగా ఉన్నటువంటి ఈ భాగాన్ని యాక్సాన్ అంటారు. తెలుగులో అయితే తంత్రికాక్షము అని చెప్తారు. తంత్రికాక్షము లేదా యాక్సాన్ అని పిలుస్తారు. మరి ఇప్పుడు సెల్ బాడీ లేదా నాడీ కణ దేహాన్ని పరిశీలించినట్లయితే దాంట్లో ఏ భాగాలు ఉంటాయి అంటే మనకి దాంట్లో ఒక కేంద్రకం కనిపిస్తూ ఉంటుంది. మధ్యలో ఉన్నటువంటి భాగం ఇది కేంద్రకం కనిపిస్తుంది. తర్వాత ఇది మొత్తం కూడా సైటోప్లాజం, జీవ పదార్థం ఉంటుంది. ఆ జీవ పదార్థంలో చిన్న చిన్న రేణువులు కనిపిస్తూ ఉంటాయి. వాటిని నిస్సిల్ గ్రాన్యూల్స్ అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్. నిస్సిల్ గ్రాన్యూల్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి సైటోప్లాజంలో. నిస్సిల్ గ్రాన్యూల్స్ అనేవి ఏ కణంలో ఉంటాయి అని చెప్పి కింద ఆప్షన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, నాడీ కణంలో ఉన్నటువంటి నాడీ కణ దేహము లేదా సైటాన్ లేకపోతే నాడీ కణ దేహం ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి జీవ పదార్థం సైటోప్లాజంలో నిస్సిల్ గ్రాన్యూల్స్, నిస్సిల్ కణికలు అనేవి ఉంటాయి. నెక్స్ట్ మరి నాడీ కణ దేహంలో మనకి రెండు రకాలైనటువంటి ఫైబర్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. రెండు రకాలైనటువంటి పోగులు కనిపిస్తుంటాయి. కొన్ని ఎక్కువ సంఖ్యలో ఉంటాయి, లార్జ్ నెంబర్ లో ఉంటాయి. కొన్ని సింగిల్ డిజిట్ లో ఒకటే ఉంటుంది. ఒక లాంగ్ ఫైబర్ కనిపిస్తూ ఉంటుంది. సన్నగా పొడవుగా ఉన్నటువంటిది ఒకటి కనిపిస్తుంది. తర్వాత మనకి గుంపులుగా ఉన్నటువంటి కనిపిస్తూ ఉంటాయి. సో వీటిని ఏమంటారంటే షార్ట్ బ్రాంచెస్ కనిపిస్తుంటాయి, ఒక లాంగ్ బ్రాంచ్ కనిపిస్తుంది. ఈ షార్ట్ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో పొట్టిగా ఉన్నటువంటి శాఖలు, వీటిని డెండ్రైట్స్ అని చెప్తారు. వీటిని పొట్టిగా ఉన్నటువంటి శాఖలను ఏమంటారంటే డెండ్రైట్స్ అంటారు.
తర్వాత ఒకటే సన్నగా పొడవుగా ఉన్నటువంటి నిర్మాణం కనిపిస్తుంది. దీన్ని ఏమంటారంటే యాక్సాన్ అంటారు. యాక్సాన్ లేదా తంత్రికాక్షం అని పిలుస్తూ ఉంటారు. ఓకే, ఇప్పుడు చూడండి మనం ఇది అయిపోయింది. ఇవన్నీ కూడా ఏంటంటే డెండ్రైట్స్. నాడీ కణ దేహంలో మనకి 2 రకాల భాగాలు ఉంటాయని చెప్పాం. పొట్టిగా ఉన్నటువంటి శాఖలు ఉంటాయని చెప్పాం, షార్ట్ బ్రాంచెస్. సో వీటిని డెండ్రైట్స్ అంటారు. తర్వాత సింగిల్ లాంగ్ బ్రాంచ్ ఉంటుందని చెప్పాము. ఈ సింగిల్ లాంగ్ బ్రాంచ్ ఏదైతే ఉందో దాన్ని యాక్సాన్ లేదా తంత్రికాక్షం అని చెప్పారు. ఇప్పుడు మనకి తంత్రికాక్షం తీసుకున్నట్లయితే యాక్సాన్ మీద మనకి ఒక పైన ఒక కోటింగ్ అనేది ఉంటుంది. ఫ్యాట్ తో తయారైనటువంటి ఒక కోటింగ్ అనేది కనిపిస్తుంది. దీన్ని మయోలిన్ తొడుగు అంటారు. ఎగుదోండి, దీంట్లో ఈ యాక్సాన్ మీద మనకి ఒక కొవ్వుతో తయారైనటువంటి పొర ఉంటుంది, ఫ్యాటీ మెటీరియల్. దీన్ని మయోలిన్ తొడుగు అని చెప్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి కరెంట్ వైర్లు ఉన్నాయనుకోండి, కరెంట్ వైర్ల మీద మనకి పైన బ్లూ కలర్ లో కానీ రెడ్ కలర్ లో కానీ ఒక ప్లాస్టిక్ లేయర్ ఉంటది. సో అట్లాగే ఇక్కడ మనకి యాక్సాన్ మీద కూడా అబ్జర్వ్ చేసినట్లయితే యాక్సాన్ మీద మనకి పైన ఒక ఫ్యాట్ తో తయారైనటువంటి ఒక మెటీరియల్ అనేది ఒక లేయర్ లాగా కనిపిస్తూ ఉంటుంది. సో దీన్ని ఏమంటారంటే మయోలిన్ తొడుగు అని చెప్తారు. మరి అయితే ఇప్పుడు కరెంట్ తీగ మీద ఉన్నటువంటి ఆ ప్లాస్టిక్ కోటింగ్ ఎట్లా కంటిన్యూగా ఉంటుందో అట్లా దీనికి కంటిన్యూగా ఉండకుండా అక్కడక్కడ గ్యాప్స్ అనేవి ఉంటాయి. సో మరి కనిపించేటటువంటి గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో గ్యాప్స్ ఏమంటారంటే నోడ్స్ ఆఫ్ రాన్వియర్ అంటారు. అంటే రాన్వియర్ కణుపులు అని చెప్తారు. ఓకే, తర్వాత దీంట్లో స్వాన్ కణాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ ఇక్కడ. స్వాన్ సెల్స్ అనేవి వీటిలో కనిపిస్తూ ఉంటాయి. అంటే ఈ మయోలిన్ తొడుగును ప్రొడ్యూస్ చేసేటటువంటివి ఏవి అంటే స్వాన్ సెల్స్. స్వాన్ సెల్స్ ప్రొడ్యూస్ ద మయోలిన్ షీట్. ఇక్కడ యాక్సాన్ మీద ఉన్నటువంటి మయోలిన్ షీట్ ఏదైతే ఉందో మయోలిన్ షీట్ ని ప్రొడ్యూస్ చేసేటటువంటివి స్వాన్ సెల్స్. ఇక్కడ సైటోప్లాజం, ఇక్కడ సెల్ బాడీలో ఉన్నటువంటి సైటాన్ లో నిసిల్ సెల్స్ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ సెల్ బాడీ లేదా కణదేహం సైటాన్ లో నిసిల్ గ్రాన్యూల్స్ ఉంటాయి. తర్వాత ఈ యాక్సాన్ దగ్గర యాక్సాన్ ప్రొడ్యూస్ చేసేటటువంటివి స్వాన్ సెల్స్. ఈ స్వాన్ సెల్స్ ఇక్కడ ఉంటాయి. తర్వాత నిసిల్ గ్రాన్యూల్స్ అనేటటువంటివి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. మరి అయితే ఈ యాక్సాన్ మీద మనకి మయోలిన్ షీట్ అనేది కంటిన్యూగా ఉంటుందా అంటే కంటిన్యూగా ఉంటుందని చెప్పాము. దాని మీద మధ్యలో అక్కడక్కడ కొంత గ్యాప్స్ అనేది కనిపిస్తూ ఉంటాయి. అంటే యాక్సాన్ మీద మయోలిన్ షీట్ అనేది కంటిన్యూగా ఉండకుండా అక్కడక్కడ ఏం చేస్తుందంటే రెగ్యులర్ కొన్ని గ్యాప్స్ ని ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. ఇంటర్వెల్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఆ రెగ్యులర్ గా కనిపించే ఈ మధ్యలో కనిపించే ఇంటర్వెల్స్ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నోడ్ ఆఫ్ రాన్వియర్ అంటారు. అంటే రాన్వియర్ కణుపులు అని పిలవటం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఏంటంటే రాన్వియర్ కణుపులు. తర్వాత యాక్సాన్ చివరి భాగంలో మనకి టెలిడెండ్రైట్స్ అనేవి ఉంటాయి. అంటే నాడీ అంత్యాలు అనేవి మనకి చివరిలో కనిపిస్తూ ఉంటాయి. సో ఇది నాడీ కణానికి సంబంధించినటువంటి నిర్మాణం అండి. అయితే ఈ నాడీ కణంలో మనకి దీనికి సంబంధించినటువంటి ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే సైనాప్స్. నాడీ కణ సంధి అంటారు తెలుగులో, ఇంగ్లీష్ లో సైనాప్స్ అంటారు. మరి సైనాప్స్ అనేది కూడా తెలుగులో కూడా సైనాప్స్ అనే వాడటం జరుగుతుంది. సో కాబట్టి మరి ఆ సైనాప్స్ అంటే ఏంటో చూద్దాం. 2 నాడీ కణాలు ఒకదానితో ఒకటి కలిసేటటువంటి క్రియాత్మకమైనటువంటి భాగాన్ని ఏమని చెప్తారంటే సైనాప్స్ అంటారు. నాడీ కణ సంధి లేదా సైనాప్స్ అంటారు. అంటే 2 నాడీ కణాలు ఎక్కడైతే కలుస్తాయో కలిసేటటువంటి ఆ క్రియాత్మకమైనటువంటి ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని నాడీ కణ సంధి అని పిలవటం జరుగుతుంది. అంటే మరి ఎట్లా 2 నాడీ కణాలు ఒకదానితో ఎట్లా కలుస్తాయి అంటే చూడండి, అవి 2 డెండ్రైట్స్ తోటైనా కలవచ్చు, లేకపోతే ఒక నాడీ కణంలో ఉన్నటువంటి డెండ్రైట్ ఇంకొక నాడీ కణంలో చివర ఉన్నటువంటి యాక్సాన్ తోటైనా కలవచ్చు. సో ఆ విధంగా కలిసేటటువంటి ప్లేస్ ని ఏమంటారంటే సైనాప్స్ అంటారు. సైనాప్స్ అంటారు. ఇంకా చూడండి, ఇక్కడ తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఇది నాడీ కణం యొక్క డెండ్రైట్స్, ఇవి ఈ నాడీ కణం యొక్క డెండ్రైట్స్. సో కాబట్టి 2 నాడీ కణాల యొక్క డెండ్రైట్స్ ఒకదానితో ఒకటి కనెక్ట్ అయ్యి మనకి సైనాప్స్ ఏర్పరచవచ్చు. లేకపోతే ఒక నాడీ కణంలో ఉన్నటువంటి డెండ్రైట్స్ ఏవైతే ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది నాడీ కణం యొక్క డెండ్రైట్స్, దీనికి ముందు ఉన్నటువంటి నాడీ కణంలో యాక్సాన్ ఇది. సో కాబట్టి ఒక నాడీ కణానికి సంబంధించినటువంటి యాక్సాన్ ఇంకో నాడీ కణానికి సంబంధించినటువంటి డెండ్రైట్ తో కలిస్తే మనకి సైనాప్స్ ఏర్పడుతుంది. లేకపోతే 2 నాడీ కణాలకు సంబంధించినటువంటి డెండ్రైట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక నాడీ కణం ఇది ఒక నాడీ కణం, వీటికి ఉన్నటువంటి డెండ్రైట్స్ ఇవి, దీనికి ఉన్న డెండ్రైట్స్ ఇవి, 2 కూడా కలిసినప్పుడు ఎట్లా ఏర్పడేటటువంటి ఆ ఫంక్షనల్ గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని సైనాప్స్ అని నాడీ కణ సంధి అని చెప్పడం జరుగుతుంది.
నెక్స్ట్ నెర్వ్స్ తీసుకున్నట్లయితే టైప్స్ ఆఫ్ నెర్వ్స్. మనకి మన శరీరంలో ఉన్నటువంటి నాడులు అనేవి మనకి 3 రకాలైనటువంటి నాడులు ఉంటాయండి. దాంట్లో ఒకటి సెన్సరీ నెర్వ్స్, రెండవది మోటార్ నెర్వ్స్, మూడవది అసోసియేషన్ నెర్వ్స్. అంటే జ్ఞాన నాడులు, చాలక నాడులు, సహసంబంధ నాడులు అనే 3 రకాలైనటువంటి నాడులు ఉంటాయండి. జ్ఞాన నాడులు సెన్సరీ నెర్వ్స్ అంటారు. ఇవేం చేస్తాయంటే దే క్యారీ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ సెన్సరీ ఆర్గాన్స్ టు సెంట్రల్ నర్వస్ సిస్టమ్. జ్ఞానేంద్రియాల నుంచి సమాచారాన్ని కేంద్ర నాడీ వ్యవస్థకి తీసుకువెళ్ళేటటువంటి నాడుల్ని జ్ఞాన నాడులు అంటారు. తర్వాత చాలక నాడులు. చాలక నాడులు ఏం చేస్తాయంటే దే క్యారీ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ టు ఎఫెక్టార్స్. కేంద్ర నాడీ వ్యవస్థ నుంచి సమాచారాన్ని ఎఫెక్టర్స్ అంటే ప్రభావక అవయవాలు అనేటువంటి గ్రంథులు గ్రంథులు కానివ్వండి, తర్వాత మజిల్స్ కానివ్వండి, వాటికి తీసుకెళ్తూ ఉంటాయి. అంటే మజిల్స్ అండ్ గ్లాండ్స్ కి తీసుకెళ్లేటటువంటి నాడులు ఏమంటారంటే చాలక నాడులు అంటారు. కాబట్టి ఈ విధంగా సెన్సరీ నెర్వ్స్, మోటార్ నెర్వ్స్ అంటే జ్ఞాన నాడులు, చాలక నాడులు. జ్ఞాన నాడులనే ఇంకా అభివాహి నాడులు అంటారు, చాలక నాడుల్ని అపవాహి నాడులు అని కూడా పిలుస్తారు. సో కాబట్టి మనకి ఈ విధంగా గుర్తుపెట్టుకోండి, జ్ఞాన నాడులు, చాలక నాడులు. మరి జ్ఞాన నాడులు, చాలక నాడులు రెండింటిని కలిపేటటువంటి నాడులు ఏమంటారంటే మధ్యంతర నాడీ కణాలు, ఇంటర్ న్యూరాన్స్ అంటారు. అసోసియేషన్ నెర్వ్స్ అంటారు. సెన్సరీ నెర్వ్, మోటార్ నెర్వ్స్. ఈ సెన్సరీ నెర్వ్, మోటార్ నెర్వ్స్ ఆర్ కనెక్టెడ్ విత్ అసోసియేషన్ నెర్వ్. అనుబంధ సహసంబంధ నాడు లేదా ఇంటర్ న్యూరాన్స్ అంటారు. మధ్యంతర నాడీ కణాలు అంటారు. వీటితోటి కలుస్తూ ఉంటాయి. సో కాబట్టి మనకి మొత్తం నాడులు అనేవి 3 రకాలని చెప్పారు. సెన్సరీ నెర్వ్స్ ఏం చేస్తాయంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ నుంచి ఇన్ఫర్మేషన్ ని సెన్సరీ ఆర్గాన్స్ నుంచి ఇన్ఫర్మేషన్ ని సెంట్రల్ నర్వస్ సిస్టమ్ బ్రెయిన్ కి కానీ స్పైనల్ కార్డ్ కానీ తీసుకెళ్తాయి. అంటే జ్ఞాన నాడులు అని చెప్పారు. తర్వాత చాలక నాడులు, మోటార్ నెర్వ్స్ ఇవేం చేస్తాయంటే ఆ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ లో అనాలిసిస్ అయినటువంటి డేటా ఏదైతే ఉందో ఆ డేటాని ఎఫెక్టార్స్ కి తీసుకెళ్తాయి. అంటే ఏంటి మజిల్స్ దగ్గరికి కానివ్వండి, లేకపోతే గ్లాండ్స్ దగ్గరికి కానీ తీసుకెళ్తాయి. కండరాలు, గ్రంథుల దగ్గరికి తీసుకెళ్లేవి చాలక నాడులు. తర్వాత ఈ అసోసియేషన్ నెర్వ్స్ అని చెప్పి అంటే సహ సంబంధ నాడులు లేదా ఇంటర్ న్యూరాన్స్ అని చెప్తారు. మరి ఇవేం చేస్తాయంటే జ్ఞాన నాడుల్ని, చాలక నాడుల్ని కలుపుతాయి. సెన్సరీ నెర్వ్స్ అండ్ మోటార్ నెర్వ్స్ ఆర్ కనెక్టెడ్ విత్ అసోసియేషన్ నెర్వ్. సెన్సరీ నెర్వ్, మోటార్ నెర్వ్ అంటే జ్ఞాన నాడులు, చాలక నాడులు ఒకదానితోటి కలిసేటటువంటి ఆ నాడులు ఏమంటారంటే ఇంటర్ న్యూరాన్స్, మధ్యంతర నాడీ కణాలు అని అసోసియేషన్ నెర్వ్స్ అని చెప్పడం జరుగుతుంది. తర్వాత మయోలిన్ షీట్ ని ఆధారంగా చేసుకుని నాడీ కణాలు అనేవి 2 రకాలుగా ఉంటాయండి. అంటే నాడీ కణం పైన మనకి యాక్సాన్ మీద మయోలిన్ షీట్ ఉంటుందని చెప్పాము. సో మయోలిన్ షీట్ ని బేస్ చేసుకుని మనకి నాడీ కణాలు అనేవి 2 రకాలుగా ఉంటాయి. మైలినేటెడ్ నాడీ కణాలు అంటే మైలినేటెడ్ నెర్వ్ సెల్స్ అంటే నాన్ మైలినేటెడ్ నెర్వ్ సెల్స్. మైలిన్ సహిత నాడీ కణాలు, మైలిన్ రహిత నాడీ కణాలు అంటారు. 2 రకాలు. అంటే మైలిన్ సహిత నాడీ కణాలు అంటే ఏ నాడీ కణాల యొక్క యాక్సాన్ తంత్రికాక్షం మీద మయోలిన్ తొడుగు ఉండదో వాటిని మయోలిన్ రహిత నాడీ కణాలు అంటారు. నాన్ మైలినేటెడ్ నెర్వ్స్ అంటారు. అట్లా కాకుండా ఏ నాడీ కణాల యొక్క యాక్సాన్ మీద అయితే మనకి ఆ మయోలిన్ షీట్ ఉంటుందో వాటిని మైలినేటెడ్ నెర్వ్ సెల్స్ అంటారు. మయోలిన్ సహిత నాడీ కణాలని పిలవటం జరుగుతుంది. మరి మనకి నాడీ వ్యవస్థలో మొత్తం 100 బిలియన్స్ ఆఫ్ నెర్వ్ సెల్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఇది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. అయితే చూడండి, మరి సెన్సరీ నెర్వ్స్, మోటార్ నెర్వ్స్ అని చెప్పాం. మరి సెన్సరీ నెర్వ్స్, మోటార్ నెర్వ్స్ అనేటటువంటివి మనకి ఇప్పుడే కాదు గతంలో కూడా అంటే పూర్వకాలంలో గ్యాలా అనేటటువంటి శాస్త్రవేత్త వీటిని పరిశోధన చేయడం జరిగింది. అంటే సెన్సరీ నెర్వ్స్, మోటార్ నెర్వ్స్ అని మనం ఇప్పుడు ఏవైతే పిలుస్తున్నామో ఆ నాడుల్ని ఇతను పూర్వకాలంలో గ్యాలా అనేటటువంటి గ్రీకు శాస్త్రవేత్త వీటి మీద పరిశోధన చేయడం జరిగింది. ఇతను పరిశోధన చేసి ఇతను ముందే చెప్పడం జరిగింది. అంటే మనం ఇప్పుడు ఏవైతే సెన్సరీ నెర్వ్స్, మోటార్ నెర్వ్స్ అని చెప్తున్నామో ఆ నెర్వ్స్ ని అతను అప్పుడే కనుక్కోవడం జరిగింది. అంటే పూర్వకాలంలోనే ఈ గ్యాలాన్ అనేటటువంటి గ్రీక్ శాస్త్రవేత్త కనుక్కోవడం జరిగింది. ఎట్లా కనుక్కున్నాడు అంటే ఒక అతను రథం మీద వెళ్తుంటే రథం మీద నుంచి ఒక అతను కింద పడినప్పుడు అతని నెక్ దగ్గర అతనికి డ్యామేజ్ అయింది. మరి డ్యామేజ్ అయినప్పుడు అక్కడ నెర్వ్స్ అనేవి డ్యామేజ్ అయినాయి అంట అతనికి. అయితే డ్యామేజ్ అయినటువంటి వాటిలో ఏంటి అంటే అతనికి సెన్సేషన్ అనేది లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కి అతనికి ఏదన్నా ఆ చెయ్యి స్పర్శను కోల్పోయాడంట. అంటే మెదడు నుంచి వచ్చేటటువంటి జ్ఞాననాడి ఏదైతే ఉందో ఆ జ్ఞాననాడి చేతిలోకి వచ్చేటటువంటి జ్ఞాననాడి బ్రేక్ అయిపోయింది, కట్ అయిపోయింది ఇక్కడ నెక్ దగ్గర. బ్రెయిన్ దగ్గర నుంచి మనకి సెన్సరీ నెర్వ్ వస్తుంది కదా, ఈ బ్రెయిన్ దగ్గర నుంచి వచ్చేటటువంటి ఈ సెన్సరీ నెర్వ్ ఏదైతే ఉందో అది
అంటే ఈ సెన్స్ ఆర్గాన్ అనేటువంటి చెయ్యి ఉంది. చెయ్యి మనకి స్కిన్ సెన్సరీ ఆర్గాన్. సో ఈ సెన్స్ ఆర్గాన్ ఏదైతే ఉందో చర్మం దగ్గర నుంచి చేతి దగ్గర నుంచి సెన్సరీ నెర్వ్ ఇట్లా మనకి ఇట్లా వెళ్ళి బ్రెయిన్ దగ్గరికి వెళ్తుంది. మరి ఆ సెన్సరీ నెర్వ్ అనేది ఇట్లా వెళ్ళేటప్పుడు ఇక్కడ నెక్ దగ్గర అది డ్యామేజ్ అయిందంట. డ్యామేజ్ అయినప్పుడు ఏమైందంటే మరి ఆ సెన్సేషన్ అనేది లాస్ అయిపోయింది అతను. అంటే ఏంటి జ్ఞానం అనేది మెదడు దగ్గర పోవట్లేదు. అతను ఫర్ ఎగ్జాంపుల్ అతని చేతికి ఏదైనా గుచ్చితే మాత్రం అతనికి ఆ స్పర్శ అనేది మెదడు దగ్గర పోవట్లేదు. అంటే అతను గుచ్చినటువంటి ఫీలింగ్ అనేది అతనికి తెలియట్లేదు. ఎందుకు తెలియట్లేదు అంటే అతనికి సెన్సరీ నెర్వ్స్ డ్యామేజ్ అయినాయి. ఇది మెడ దగ్గర, నెక్ దగ్గర. సో కాబట్టి సెన్సేషన్ అనేది లాస్ అవడం జరిగింది. కానీ యాక్షన్ మాత్రం బాగానే ఉంటుంది. అంటే అతను కావాలని ఏదైనా పట్టుకున్నప్పుడు మాత్రం అతను ఒక వస్తువుని పట్టుకోగలుగుతున్నాడు. అంటే ఏంటి యాక్షన్ కి సంబంధించినటువంటివి నెర్వ్స్ బాగానే ఉన్నాయి. అంటే ఇతను ఏం చెప్పాడంటే సెన్సరీ నెర్వ్స్, యాక్షన్ నెర్వ్స్ అని చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు మనం యాక్షన్ నెర్వ్స్ ఏమంటున్నామంటే మోటార్ నెర్వ్స్ అని చెప్తున్నాం. సో కాబట్టి గ్యాలన్ అనే శాస్త్రవేత్త అప్పటి నుంచి ఏం చెప్పాడంటే మెదడు అనేది చాలా ముఖ్యమైనటువంటి భాగం. మన శరీరంలో అవయవాల యొక్క పనితీరును కంట్రోల్ చేసేది బ్రెయిన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనేది అతను చెప్పడం జరిగింది. అతను చేసినటువంటి పరిశోధనలో ఆ మీద ఎక్కడైతే చారియట్ రథం మీద నుంచి కింద పడ్డాడో అతనికి నెక్ దగ్గర డ్యామేజ్ అయింది. డ్యామేజ్ అయినప్పుడు అతనికి సెన్సరీ నెర్వ్స్ డ్యామేజ్ అయినాయి అక్కడ. సో కాబట్టి సెన్సేషన్ అనేది లాస్ అవడం జరిగింది. అంటే ఆ చేతిలో ఉన్నటువంటి ఆ స్పర్శకి సంబంధించినటువంటివి మెదడు దగ్గరికి వెళ్ళట్లా. సెన్సరీ నెర్వ్ డ్యామేజ్ అయింది కాబట్టి. కానీ మోటార్ నెర్వ్స్ బాగానే ఉన్నాయి. కాబట్టి అతను ఏదైనా యాక్షన్ సంబంధించినటువంటి ఏదైనా వస్తువుని పట్టుకోవాలన్నా కానీ అతను పట్టుకుంటున్నాడు. సో కాబట్టి ఈ విధంగా అతను మెదడు అనేది బ్రెయిన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మొత్తం అన్ని ఆర్గాన్స్ అదే కంట్రోల్ చేస్తుంది అనేటటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. సో కాబట్టి గ్యాలన్ చెప్పినటువంటి నెర్వ్స్ ఏంటంటే సెన్సరీ నెర్వ్స్, మోటార్ నెర్వ్ కాదు. అతన్ని యాక్షన్ నెర్వ్ అని చెప్పడం జరిగింది. ఆ యాక్షన్ నెర్వ్ నే ఇప్పుడు మనం మోటార్ నెర్వ్ అంటున్నాం. సో ఇది దీనికి సంబంధించినటువంటి టాపిక్. అంటే రేపు నెక్స్ట్ క్లాస్ లో మనం ఒక్కొక్క దాని గురించి డీటెయిల్ గా నేర్చుకుందాం. బ్రెయిన్ ఎట్లా ఉంటుంది, బ్రెయిన్ లో ఉన్నటువంటి పార్ట్స్ ఏంటి, దాంట్లో ఉన్నటువంటి ఫంక్షనింగ్ ఏంటి, స్పైనల్ కార్డ్ లో ఉన్నటువంటి పార్ట్స్ ఏంటి, తర్వాత అటానమస్ నర్వస్ సిస్టమ్ లో ఉన్నటువంటి పార్ట్స్ ఏంటి, వాటి ఫంక్షనింగ్ ఏంటి అనేటటువంటిది నెక్స్ట్ క్లాస్ లో మనం డీటెయిల్ గా నేర్చుకుందాం అండి. సో ఇది ఈ రోజు దీనికి సంబంధించినటువంటి టాపిక్. మరి లైవ్ లో ఉన్నటువంటి మిత్రులు అందరికి కూడా గుడ్ ఈవినింగ్ అండి. వీరయ్య గారు, ప్రశాంత్ గారు, అనూష గారు, నెక్స్ట్ రాజేంద్ర గారు, సరిత గారు, నెక్స్ట్ వీటికి సంబంధించినటువంటి బిట్స్ కూడా మనం పెట్టడానికి ప్రయత్నం చేద్దామండి. బిట్లు అనేవి వీటిని కూడా మీకు అకాడమీ బుక్ ని బేస్ చేసుకుని తయారు చేయడం జరుగుతుంది. బిట్లు అన్ని కూడా మీకు అందుబాటులో ఉంటాయి. నెక్స్ట్ మనం సిలబస్ అనేది కంటిన్యూగా అయిపోతూ ఉంటుంది. ప్యారలర్ గా ఇది అయిపోయిన తర్వాత మనకి దీనికి లింక్డ్ గా ఉన్నటువంటి ఇంటర్మీడియట్ టాపిక్ సంబంధించినటువంటి కూడా డిస్కస్ చేద్దామండి. సో కాబట్టి మీరు రెగ్యులర్ గా ఎప్పటికప్పుడు ఆ టాపిక్స్ చదువుకోండి, ప్రాక్టీస్ బిట్లు చేయండి. టెక్స్ట్ బుక్ ని మాత్రం కంప్లీట్ గా మీరు అనాలిసిస్ చేసి చదువుకోండి. గతంలో నేను మీ అందరికీ కూడా అసలు ఒక్కొక్క పేపర్ లో మనకి ఒక్కొక్క పేజీలో బిట్స్ అనేవి ఎట్లా రావడానికి అవకాశం ఉంటుంది, మ్యాచింగ్స్ కానివ్వండి, ఎగ్జాంపుల్స్ కానివ్వండి, తర్వాత ఇంకా నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్లు కానివ్వండి, ఇవన్నీ కూడా మన ఆ విధంగా మీరు ప్రిపరేషన్ చేసినట్లయితే మీకు 100% మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత నెగిటివ్ క్వశ్చన్స్, కానిది ఏది, లేనిది ఏది అని, సరైనది ఏది, సరికానిది ఏది, ఇలాంటి ప్రశ్నలు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి మీరు ఏం చేస్తారంటే చదివేటటువంటి దాన్ని పూర్తిగా అనాలిసిస్ చేసి చదువుకోండి. ఒక టాపిక్ కానీ ఒక పేజీ చదివేటప్పుడు మనకి అన్ని రకాలైనటువంటి క్వశ్చన్లకి ఆన్సర్ చేసే విధంగా తయారు చేసుకున్నట్లయితే మనకి 100% మంచి మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి మరి లేట్ అక్కడ మనకి నెక్స్ట్ సెషన్ లోకి రేపు వెళ్దామండి. మరి ఈ రోజు సెషన్ క్లోజ్ చేద్దాం. ఓకే, గుడ్ నైట్ అండి.